హలో వ్యూవర్స్, అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. నేను ఇప్పుడు ఈ టైంలో ఈ ఇయర్లో సద్దుల బతుకమ్మకి అమెరికాలో ఉన్నాను. కానీ యాక్చువల్గా నా మనసు అంతా కూడా ఇండియాలోనే ఉంది. బతుకమ్మ అంటే మైదాకులు పెట్టుకోవడాలు, నెయిల్ పాలిష్ పెట్టుకోవడం, ఎవరు ఏ డ్రెస్ వేసుకుంటారు అన్నది, ఎవరు ఎట్లా తయారవుతారు, ఎవరు ఎలాంటి బతుకమ్మ తయారు చేస్తారు, బతుకమ్మ కోసం పువ్వులు కొనడానికి మార్కెట్కి పోవడం, ఇట్లా అన్నీ అంత సంబరంగా ఉండేది. అయితే ఈసారి నేను అవన్నీ మిస్ అయిపోతున్నా అని చాలా బాధేసింది. కానీ ఎందుకు మిస్ అవ్వాలి? నాకు చేసే ఆప్షన్ ఉన్నప్పుడు నేను ఎందుకు చేయొద్దు? నాకు ఇష్టం చేయాలని. అది ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉంటేనే చేయలేకపోతున్నా అని అనుకుంటే ఎట్లా? ఒక్కదాన్నున్నా చేయొచ్చు కదా, ఒక్కదాన్నున్నా ఆడుకోవచ్చు కదా బతుకమ్మ చేసి. అది మన ఇష్టం, మన ధైర్యం, మన సాహసం. మనం చేయాలనుకుంటే మనం చేయొచ్చు అని చెప్పి ఆలోచించుకొని బతుకమ్మని చేయాలని అనుకున్నా. అయితే ఇవి నేను చేసిన బతుకమ్మలు. ఇది పెద్ద బతుకమ్మ అండ్ చిన్న బతుకమ్మ. అయితే ఈ రెండు బతుకమ్మలు చేసేసిన ఈ వీడియోలో నేను మొత్తం ఆ బతుకమ్మలను ఎట్లా తయారు చేయాలి, ప్రసాదం ఏం పెట్టాలి, ముగ్గులు ఏం వేయాలి, అట్లనే మనం బతుకమ్మకి ఎట్లా తయారు కావాలి అన్నీ కవర్ చేసిన ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు అంతా తెలుస్తుంది. ఇది వచ్చేసి నా బతుకమ్మ లుక్. సో నేను వేసుకున్నది హాఫ్ శారీ. సో నేను వేసుకున్నాను ఈ మల్టీ కలర్ హాఫ్ శారీ. అయితే మనకి పువ్వులు, బతుకమ్మలో మనం పువ్వులని చాలా రకాల పువ్వులను పెట్టుకుంటాం కదా. సో అలానే నా హాఫ్ శారీ కూడా మల్టీ కలర్స్ ఉన్న హాఫ్ శారీని చూస్ చేసుకున్న బతుకమ్మకి. అండ్ అలానే నా మెడలో చోకర్ కూడా చిన్న నెక్లెస్, బ్యూటిఫుల్ లక్ష్మీదేవి నెక్లెస్ అనమాట ఇది. అయితే ఇది వచ్చేసి మల్టీ కలర్స్ ఉంటుంది, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. బికాస్ అగైన్ నా హాఫ్ శారీ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది కాబట్టి ఐ చూస్ టు ప్రిఫర్ దిస్ నెక్లెస్. అండ్ నా ఇయర్ రింగ్స్ వచ్చేసి బుట్టాలు, మంచి బుట్టాలు అనమాట. సో ఇవి యాక్చువల్లీ నా దగ్గర ఉన్న ఆల్ ఇయర్ రింగ్స్లో కంపేర్ చేస్తే ఈ బుట్టాలు నా ఫేస్కి చాలా కలర్ ఇస్తాయి. సో అందుకనే ఐ ప్రిఫర్ వేరింగ్ దిస్. అండ్ ఆల్సో దీంట్లో మల్టీ కలర్స్ ఉన్నాయి. లైక్ రెడ్, గ్రీన్, వైట్, పింక్ అలా ఉన్నాయి కాంబినేషన్. సో అగైన్ మళ్ళీ నా శారీకి, హాఫ్ శారీకి సెట్ అవుతుందని చెప్పేసి నేను ఈ ఇయర్ రింగ్స్ని ప్రిఫర్ చేశాను. భలే ఉన్నాయి కదా ఈ బుట్టాలు. అండ్ దెన్ నెక్స్ట్ మేకప్ వచ్చేసి నా మేకప్ నేనే వేసేసుకున్నాను. మేకప్కి ఎవరిని హైర్ చేసుకోలేదు, ఎందుకంటే నాకు వచ్చు, నాకు తెలుసు నేను ఎలా బాగా కనబడతాను. సో నేను అందుకనే నేనే చేసుకున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ మేకప్ ఆర్టిస్ట్ చాలా తక్కువ మన తెలుగు వాళ్ళు. సో ఐ డోంట్ వాంటెడ్ అదర్స్ టు డూ మై మేకప్. అండ్ నాకే వచ్చు, నేనే ఇంట్లోనే చిన్నగా చేసేసుకోవచ్చు అని చెప్పి చేసుకున్నాను. సో దిస్ ఇస్ మై హోల్ మేకప్ లుక్. ఇందులో ఒక్కటి తక్కువ అయింది, కుంకుమ. సో అది నేను బతుకమ్మని తయారు చేసేవాడు పెట్టుకుందామని ఇంకా పెట్టుకోలేదు. సో నా మేకప్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ దెన్ నెయిల్ పాలిష్ కూడా అగైన్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ రెడ్ అండ్ గ్రీన్ విత్ సమ్ షిమ్మర్ అపాన్ ఇట్. సో ఈ నెయిల్ ఆర్ట్ కూడా నేనే చేసుకున్నా. అండ్ దెన్ తర్వాత ఇంకేం చెప్పాలి, యా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బ్యాంగిల్స్. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 9 కలర్స్ బ్యాంగిల్స్ ఇవి. సో మనము నవరాత్రులకి వేసుకుంటాం కదా. సో అలా 9 కలర్ బ్యాంగిల్స్. ఈ ఫ్రంట్లో ఉన్నది మా ఒడియాలో మా స్పెషల్ బ్యాంగిల్స్ అనమాట. మ్యారేజ్ అయిన ప్రతి ఒక్కరికి ఒడిస్సాలో ఈ బ్యాంగిల్స్ ఇస్తారు. సో మనకి తెలంగాణ సైడ్, తెలుగు రీజియన్స్లో పెళ్లి చేస్తే ఎలా అయితే మంగళసూత్రం ఇంపార్టెంటో, ఒడియా దాంట్లో ఒరిస్సా వాళ్ళు ఖచ్చితంగా ఈ బ్యాంగిల్స్ వేసుకుంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను యాక్చువల్లీ ఈ బ్యాంగిల్స్ వేసుకుంటే నాకు అలర్జీ అవుతుంది, అందుకనే నేను ఈ బ్యాంగిల్స్ మ్యాక్సిమం టైమ్స్ వేసుకోను. బట్ ఎండ్ ఆఫ్ ది డే హ్యాండ్కి ఖచ్చితంగా బ్యాంగిల్ ఉండాలి. సో నేను ఆల్వేస్ హ్యాండ్స్కి బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ట్రై చేస్తాను, వేసుకోవడానికి. బట్ దిస్ వన్ ఓన్లీ స్పెషల్ అకేషన్స్కి కొంచెం టైం కోసమే వేసుకుంటానమాట. సో అంతే కదా, ఇంకేమైనా చెప్పడం మర్చిపోయినా. అండ్ హెయిర్ వచ్చేసి చిన్న ప్లీట్స్ చేసేసి ఇలా వెనకాలకి పెట్టేసి జడని అల్లుకున్నాను అనమాట. కింద రబ్బర్ బ్యాండ్ వచ్చేసి అల్టాలో కొనుక్కున్నా. సో
that's my simple and elegant బతుకమ్మ look. See how it is. బాగుంది కదా? So this is my బతుకమ్మ look. నెక్స్ట్ ఇప్పుడు బతుకమ్మని ఎలా తయారు చేయాలో చూద్దాము. చేసే ముందుగా మనము కాళ్ళకి పసుపు పెట్టుకోవాలి. అయితే కాళ్ళకి పసుపు పెట్టుకోవడం కోసం నేను ఇలా కొంచెం పసుపులో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఈ థిక్నెస్లో పసుపుని కలిపి పెట్టేసుకున్నా. ఇప్పుడు కాళ్ళకి పసుపు పెట్టుకున్నాం ఫస్ట్ బతుకమ్మని తయారు చేసే ముందు. సో ఇలా మొత్తం కాళ్ళకి మంచిగా పసుపు పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బతుకమ్మని రెడీ చేద్దాం. ఇప్పుడు కుంకుమ పెట్టుకుందాం. కొద్దిగా పెట్టుకొని మనం బతుకమ్మని స్టార్ట్ చేద్దాం. సో కుంకుమ పెట్టుకుంటే కలర్ వేరేనే ఉంటుంది అసలు. ఇప్పుడు నా మేకప్ లుక్ కంప్లీట్ అయ్యింది. సో ఇప్పుడు మనం బతుకమ్మని స్టార్ట్ చేద్దాము. చేయడం ఎలానో. ఈ బతుకమ్మని తయారు చేయడం కోసం నేను ఇలా ఫస్ట్ ఈ బొకేస్లో తెచ్చుకున్నాను అనమాట ఫ్లవర్స్ని. అమెరికాలో ఫ్లవర్స్ ఓపెన్గా దొరకవు, అందుకనే మనం ఇలా బొకేస్ని తెచ్చుకొని అందులో నుంచి ఫ్లవర్స్ని తీసుకొని వాడుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం పూజకైనా సరే అలానే వాడుకుంటాము, లేదంటే బతుకమ్మకు కానీ ఇంకా ఏ పర్పస్కైనా మనం ఇలానే వాడుకుంటాం అనమాట. అయితే ఇప్పుడు నేను ఇలా ఒక 9 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ తెచ్చుకున్నాను. 9 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, బొకే ఫ్లవర్స్. సో చిన్న బతుకమ్మ కోసం ఆల్రెడీ తయారు చేసి పెట్టేశాను కొంచెం. అండ్ పెద్ద బతుకమ్మ కోసం ఈ ప్లేట్లో తయారు చేస్తాను ఇప్పుడు నేను బతుకమ్మని. సో మనము యూజువల్గా అయితే ఇండియాలో బతుకమ్మని తయారు చేసేటప్పుడు ఏదైతే ప్లేట్లో మనం చేస్తామో దానిపైన ఒక ఆకును పెట్టి అప్పుడు దానిపైన ఫ్లవర్స్ని అరేంజ్ చేస్తాము. బట్ ఇక్కడ నాకు అట్లా ఆకు పెట్టడానికి ఆప్షన్ లేదు. అలాంటి పెద్ద పెద్ద ఆకులు ఇక్కడ దొరకట్లేదు. బట్ ఐ స్టిల్ ట్రై అని అనుకున్నా కానీ నాకు దొరకలేకుండే, అందుకనే నేను ఇప్పుడు ఏ ఆకు పెట్టట్లేదు. బట్ మనకి బొకేలో కొన్ని చిన్న చిన్న ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ ఆకుల్ని మనం మధ్యలో వేసుకోవడానికి వాడుకుంటాము. సో ఫస్ట్ బతుకమ్మ స్టార్ట్ చేసే ముందు కొద్దిగా కుంకుమ, కొద్దిగా పసుపు ఇలా వేసేసి ఇప్పుడు మొక్కేసుకొని మనం బతుకమ్మని స్టార్ట్ చేస్తాం తయారు చేయడం. బతుకమ్మని స్టార్ట్ చేద్దాం తయారు చేయడం. సో ముందు ప్లేట్ తీసేసుకొని, ప్లేట్లో నేను చెప్పాను కదా పసుపు కుంకుమ వేయాలని. సో కొద్దిగా కుంకుమ, కొద్దిగా పసుపు వేసేసి మొక్కుకొని ఇప్పుడు మనం బతుకమ్మ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ మనకి బతుకమ్మకి పువ్వులని రౌండ్గా పేర్చాలి. అయితే మనం రౌండ్గా పువ్వులను పేరుస్తున్నప్పుడు ఆ పువ్వులన్నీ కూడా లోపలికి పడిపోతూ ఉంటాయి. అట్లా పడిపోకుండా ఉండాలంటే ముందే కొన్ని లీవ్స్ ఉంటాయి కదా, ఆకులు, అవి ఇట్లా మధ్యలో వేసుకోవాలి. కొంతమంది లీవ్స్ వేస్తారు, కొంతమంది న్యూస్ పేపర్స్ వేస్తారు. మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని మధ్యలో ఫిల్లింగ్ కోసం వాడుకుంటూ ఉండాలి. అండ్ దీని చుట్టూరా మనం పువ్వులను పెట్టుకుంటూ ఉండాలి. సో నేను ఫస్ట్ సన్ఫ్లవర్స్తోని స్టార్ట్ చేస్తా. సో సన్ఫ్లవర్స్ని ఇట్లా రౌండ్గా పేర్చుకుంటున్నాను ఒక్కొక్కటి. ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క పువ్వులను పెట్టుకుంటూ మధ్యలో ఆకులను ఫిల్ చేసుకుంటూ పెద్ద బతుకమ్మ తయారు చేసిన. సేమ్ అట్లనే చిన్న బతుకమ్మను కూడా తయారు చేసినాను అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్. సో బతుకమ్మని చేసిన తర్వాత ఎప్పుడైనా బతుకమ్మ పైన గౌరమ్మని పెడతాం అనమాట. సో మనం ఏం లేదు, పసుపుని నీళ్ళతోని తడుపుకుంటూ మనం ఇట్లా పిరమిడ్ షేప్లో చేసుకోవాలి పసుపుని. ఇట్లా పిరమిడ్ షేప్లో చేసుకున్న పసుపుకి మనము యాక్చువల్గా ఇలా గిన్నెలో కాకుండా మనము తమలపాకు మీదనే చేసుకుంటాము ఇట్లా గౌరమ్మని. అయితే
నాకు ఇక్కడ తమలపాకులు దొరకలేవు కాబట్టి నేను ఇలా గిన్నెలోనే చేసుకోవాల్సి వస్తుంది. అయితే తమలపాకులో చేసిన గౌరమ్మని అట్లనే తమలపాకుతో పాటు తీసి బతుకమ్మలో పెడతారు. కానీ ఇప్పుడు నేను గిన్నెలో చేస్తున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా అట్లనే పెట్టేయాల్సి వస్తుంది. సో అది బతుకమ్మ లోపలికి కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ యాక్చువల్గా అయితే తమలపాకులో పెట్టి పెడతారనమాట. 2 3 4 and 5. సో మన గౌరమ్మ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ గౌరమ్మని తీసి మనం బతుకమ్మ లోపల పెడతాం అన్నమాట. సో మనం చేసుకున్నాం కదా గౌరమ్మని. ఈ గౌరమ్మని మనం బతుకమ్మ మధ్యలో పెట్టాలి. ఇక్కడ మనకి జాగు ఉంది, ఇక్కడ పెట్టేస్తున్నాం బతుకమ్మలో. సో మన గౌరమ్మ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బతుకమ్మ ఆడడానికి వెళ్దాము. అయితే మనం బతుకమ్మని ముందు ఇంట్లో ఆడతాము. ఇంట్లో ఆడిన తర్వాతనే, ఇంట్లో కనీసం ఒక 5 చుట్లైనా తిరిగిన తర్వాతనే మనం బయటకు తీసుకెళ్తాము. అండ్ ఎప్పుడైనా బతుకమ్మని జోడీగానే చేయాలి. ఒక్క బతుకమ్మ ఎప్పుడు చేయకూడదు, 2 బతుకమ్మలని చేయాలి. సో ఇట్లా మన బతుకమ్మలు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇంట్లో ఫస్ట్ ఒక 5 రౌండ్స్ ఆడేసి తర్వాత మనం బయటికి వెళ్దాం. బతుకమ్మని పెట్టే ప్లేస్లో ముగ్గు వేసుకోవాలి కదా. సో మనం ముగ్గేసేసుకున్నాము. ముగ్గేసుకోవాలి. సో నేను ఇట్లా ముగ్గేసేసుకున్నా. ముగ్గేసేసుకొని మధ్యలో పసుపు కుంకుమ వేసేసుకొని అక్కడ బతుకమ్మని పెట్టుకుంటాం. ఇప్పుడు బతుకమ్మలని ఆ ముగ్గులో పెట్టేసుకొని ఇంట్లో కనీసం ఒక 5 చుట్లు అయినా తిరగాలి బతుకమ్మని. అందుకని ఇంట్లో ఫస్ట్ 5 చుట్లు తిరిగిన తర్వాత బయటికి వెళ్దామని చెప్పేసి ఫస్ట్ బతుకమ్మలని తీసి కింద అక్కడ పెట్టేసి బతుకమ్మ ఆడుతున్నా. సో నాకు బతుకమ్మ అంటే చాలా ఇష్టం. ఎంత జాయ్ఫుల్ ఫెస్టివల్ అనిపిస్తుందో. సో నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అందుకని బతుకమ్మ చేసి ఫైనల్లీ నేను ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ బతుకమ్మ ఆడదామని ప్రిపేర్ అవుతున్నా. తయారు చేసేసుకున్నాను కదా. ఇప్పుడు బతుకమ్మలకి మనము ప్రసాదం కూడా పెడతాం కదా బతుకమ్మ చేసినప్పుడు. అయితే ప్రసాదం ఏం పెడతానో చూపిస్తా. ఇప్పుడు చాలా సింపుల్ అండ్ చాలా క్విక్గా అయిపోతుంది ఈ ప్రసాదం. దీనికి జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ కావాలి. అయితే ఆ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బెల్లం అండ్ అట్టుకులు అండ్ పుట్నాల పప్పు. జస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈరోజు బతుకమ్మ కోసం ప్రసాదం చేస్తున్నాం. సో ఎలా చేయాలో చూపించేస్తాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాం. ఈ బౌల్లోకి మనం అటుకులు వేసుకుందాం. సన్న అటుకులు వేసేసుకోవాలి కొద్దిగా. అలానే కొద్దిగా పుట్నాల పప్పు, అండ్ దెన్ బెల్లం. ఈ 3 వేసేసినాం కదా. ఇప్పుడు ఈ 3 వేసేసుకొని కొద్దిగా కలిపేసుకుంటే మన బతుకమ్మ కోసం ప్రసాదం రెడీ అయిపోయింది. సో చాలా మంది చాలా రకాల ప్రసాదాలు చేస్తారు. బట్ మేము అయితే మా చిన్నప్పటి నుంచి మేమేమైతే చూసామో నేను అదే చూపిస్తున్నాను. సో మా ఇంట్లో మా మమ్మీ బతుకమ్మ చేసిన ప్రతిసారి అటుకులు, బెల్లం అండ్ పుట్నాల పప్పు చేసేది. సో అందుకని నేను ఇదే చేస్తున్నా. అండ్ మనం బతుకమ్మ ఎన్ని రోజులు పెట్టుకుంటామో అన్ని రోజుల కోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రసాదం చేస్తాము. అయితే ఏ రోజు ఏ ప్రసాదం చేసినా చేయకపోయినా అటుకులు బెల్లం మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే బతుకమ్మ ప్రసాదం చేసినప్పుడు. సో అట్లా నేను ఈరోజు వేరే ప్రసాదాలు ఏం చేయట్లేదు. జస్ట్ సింపుల్గా నాకు ఈజీగా అయ్యే అటుకులు బెల్లం ప్రసాదమే చేశాను.
అయితే ఇంట్లో బతుకమ్మని ఆడేసి ఒక 5 చుట్లైనా తిరగాలని చెప్పి ఫస్ట్ ఇంట్లో బతుకమ్మ ఆడిన తర్వాత ఇప్పుడు బయటికి వెళ్తున్నా బతుకమ్మ ఆడడానికి. అయితే అమెరికాలో ఇట్లా బయట ఎవరు వాకిళ్ళు కడగడాలు ముగ్గులు పెట్టడాలు ఎవరు చేయరు. ఇప్పుడు నేను అట్లా చేస్తే ఎవరేమనుకుంటారో అని అనుకున్నా. బట్ ఇది అమెరికా, ఇక్కడ నో వన్ కేర్స్ ఫర్ ఎనీ వన్. ఎవరిని పట్టించుకోరు, ఎవరేం చేసినా ఎవరికి సంబంధం లేదు, ఎవరిది వాడు సఫర్ అవుతాడు ఒకవేళ చేస్తే అని అనుకునే టైప్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉంటారు. ఎవరైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మాత్రం పోలీసులను పిలుస్తారు. బట్ మనమైతే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. సో నేను అలా బతుకమ్మని తీసుకొని వచ్చేసి కింద ముగ్గు వేసి ఆల్రెడీ పెట్టేసిన. సో అక్కడ మనం బతుకమ్మని పెట్టేసి మళ్ళీ బతుకమ్మ ఆడదామని చెప్పేసి స్టార్ట్ చేసినాం. అట్లా బతుకమ్మ ఆడేసి తర్వాత కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్లో సన్సెట్ చూడండి ఎంత బాగుందో. సో ఆ బ్యాక్గ్రౌండ్లో కొన్ని ఫొటోస్ వీడియోస్ అట్లా దిగేసి తర్వాత బతుకమ్మని వాటర్లో వదిలేసామన్నమాట. వదిలేసిన తర్వాత మనము ఏదైతే గౌరమ్మని చేసినామో పసుపుతోని ఆ గౌరమ్మని తీసి ప్లేట్లో పెట్టుకొని, మనం నార్మల్గా ఇండియాలో అయితే అక్కడే చాలామంది ఉంటారు కాబట్టి అందరూ షేర్ చేసుకుంటారు. అందరు గౌరమ్మలని అందరు తీసుకొని వాళ్ళ పసుపుకు వాళ్ళ మంగళసూత్రానికి పెట్టుకుంటారు. కానీ ఇక్కడ అంతమంది లేరు, నేను ఒక్కదాన్నే కాబట్టి. సో నేను ఏం చేస్తానంటే దాన్ని నా మంగళసూత్రానికి పెట్టుకున్నా, అలానే స్నానం చేసేటప్పుడు ఫేస్కి పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. సో నేను అలా చేద్దాం అనుకున్నా. అండ్ తర్వాత ప్రసాదం తిన్నాము. ప్రసాదం తినేసి అట్లా మళ్ళీ సన్సెట్లో ఒకసారి వెళ్ళి ఆ వ్యూ బాగుంది, కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని అట్లా వీడియోస్ తీసుకొని ఎంజాయ్ చేస్తుండే. సో అట్లా జరిగింది మా బతుకమ్మ. మీ బతుకమ్మ ఎట్లా జరిగిందో కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్. అంటే